వెల్కమ్ టు మనా న్యూస్. నేను మీ యాంకర్ చందు. సండే 23rd June 2024. వికసిత్ ఆంధ్రప్రదేశ్ మనందరి కల కావాలి. ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు తొలి ప్రసంగం. తాడేపల్లి వైసీపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత. కొత్తగా కడుతున్న నిర్మాణం కూల్చివేసిన సిఆర్డీఏ. తెలంగాణ ప్రతిష్ట చాటేలా బోనాలు. సీఎం రేవంత్ రెడ్డి చైర్మన్ గా ఉత్సవ కమిటీ. మంత్రి కొండా సురేఖ. బాపట్ల యువతి అఘాయిత్యం హత్య కేసులు సంచలనం, 3 అరెస్ట్. ప్రధాని మోదీకి బంగ్లాదేశ్ పీఎం హసీనా ఆహ్వానం. మా దేశంలో పర్యటించండి. గ్రేట్ ప్లేస్ టు వర్క్ అవార్డును గెలుచుకున్న అమరాజా ఎనర్జీ అండ్ ఎబిలిటీ. ఉద్యోగులందరికీ సానుకూలమైన పని వాతావరణాన్ని అందించడంలో సంస్థ యొక్క శ్రేష్టతను గ్రేట్ ప్లేస్ టు వర్క్ గుర్తించింది. 2024లో భారతదేశంలో పనిచేయడానికి ఉత్తమమైన కంపెనీలలో 68వ స్థానంలో ARE&M నిలిచింది. చిరు వ్యాపారుల కోసం జీఎస్టీ కౌన్సిల్లో కీలక నిర్ణయాలు. నిర్మలా సీతారామన్. మనా న్యూస్. రంగారెడ్డి డిస్టిక్ షాద్ నగర్ పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ. ఎల్బీ నగర్ డాక్టర్ గౌడ్స్ డెంటల్ ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి దామోదర్ నరసింహ, మధుయాష్కి గౌడ్. షేరిపల్లి గచ్చిబౌలిలో పర్యటించిన కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి. ఆదిబాటలో శ్రీ స్కవాది ఫుడ్ హబ్ ప్రారంభం. ఉద్రిక్తంగా మారిన మియాపూర్ స్టాలిన్ నగర్. మియాపూర్లోని స్టాలిన్ నగర్ ప్రభుత్వ భూమిలో అక్రమంగా గుడిసెలు వేసి కబ్జాలకు పాల్పడుతున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని GHMDA అధికారి వీరారెడ్డి తెలిపారు. అయితే అధికారులు చెప్పినా వినకుండా ప్రజలు దాదాపు 200 మంది అక్కడే బైఠాయించడంతో పోలీసులు భారీగా మోహరించి ఖాళీ చేస్తున్న సమయంలో ఈ పరిస్థితి నెలకొంది. మేడ్చల్ బంగారు దుకాణంలో దోపిడీ కేసును ఛేదించిన సైబరాబాద్ పోలీసులు. రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన రైతులు. మహేశ్వరం రైతులకు రుణమాఫీ ప్రకటించినందున నియోజకవర్గంలో రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి శనివారం పాలాభిషేకం చేశారు. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని నమ్మి రైతుల కోసం సీఎం ప్రత్యేక పథకాలను ప్రవేశపెడుతున్నారన్నారు. మన న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం ములుగు తాడ్వాయి రంగాపూర్ నుండి కొత్త బస్ సర్వీస్ ప్రారంభం. రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ. రుణమాఫీతో రైతులకు ఎంతో మేలు. సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్. రైతన్న కష్టాన్ని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ. గత కాంగ్రెస్ హయాంలో ఏకకాలంలో ₹1,00,000 పంట రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే. సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు యూనిఫామ్ అందజేత. వచ్చేసారి అయినా కాకి యూనిఫామ్ ఇప్పించాలి. సింగరేణి యాజమాన్యానికి సామాజిక కార్యకర్త కన్నె బాబురాబు విజ్ఞప్తి. సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి. ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ TS. భద్రాచలం వరద ప్రభావిత ప్రాంతాలపై దృష్టి. కలెక్టర్ జితేష్. మనా న్యూస్. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. ఏకకాలంలో రైతు రుణమాఫీ హర్షణీయం. మండల రైతు బంధు సమితి మాజీ అధ్యక్షులు నాగరాజ్ గౌడ్. కామారెడ్డి సకాలంలో వృద్ధురాలికి O పాజిటివ్ రక్తం అందజేసిన కానిస్టేబుల్ జానకిరామ్. రక్తదానం పట్ల అపోహలు విడనాడాలి. IVF సేవాదల్ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు. అదనపు ఎస్పీ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్, మిగతా 7 మంది జిల్లా పోలీస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక సేవా పథకాలు. కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ నాదే అధికారం అంటూ మా ప్లాట్ను కబ్జా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కట్టికే బాలాజీ తల్లి
కటిక ఇంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ టెక్మాల్ గొల్లాగూడెంలో ఘనంగా ఏరువాక పౌర్ణమి. వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, గ్రామస్తులు అందరం సంతోషంగా ఉండాలని కోరారు. మన న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రికి సన్మానం. పెద్దలు బీసీజీ టీకాపై విద్యార్థులకు అవగాహన. అమరావతి రాజధాని నిర్మాణానికి 25 లక్షల విరాళం. తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం కూల్చివేత ఆగ్రహం వ్యక్తం చేసిన అంబటి రాంబాబు. జీఎన్టీ రోడ్డు గందరగోళం, కన్నెత్తి చూడండి. సూలూరుపేట న్యాయం చేయాలి, ఎమ్మెల్యే పదవి బాధ్యతలు చేపట్టిన విజయశ్రీ. శ్రీవారి దర్శనం లడ్డూ ధరల్లో ఎటువంటి మార్పు లేదు, ఆ వాస్తలు అవాస్తవం. జగన్ కాన్వాయ్ కి త్రుటిలో తప్పిన ప్రమాదం. మన న్యూస్ చిత్తూరు కుప్పం తప్పిన పెను ప్రమాదం, స్తంభాన్ని ఢీకొట్టిన కారు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని తంబిగాని పల్లి సమీపంలోని కృష్ణగిరి కుప్పం జాతీయ రహదారిపై శనివారం కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విద్యుత్ స్తంభం విరిగిపోయింది. కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయని స్థానికులు తెలిపారు. ఏపీ సీఎం నారా చంద్రబాబును కలిసిన పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్. కాణిపాకం ఆలయ వేద పండితుల చేత సీఎంకు వేద ఆశీర్వాదం. వెదురుకుప్పం డ్రగ్స్ వాడకం మరియు వాటి దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం. వెదురుకుప్పంలోని డాక్టర్ వైఎస్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డ్రగ్స్ వాడకం మరియు వాటి దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం. కాణిపాకం వేద పండితుల వేద ఆశీర్వాదం అందుకున్న నారా లోకేష్. నారా లోకేష్ కు వినాయక స్వామి వారి జ్ఞాపకం అందజేసిన పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్. చిత్తూరు జిల్లా టీడీపీ మాజీ కార్యదర్శి మోహన్ మురళికి ఘన సన్మానం. మాజీ ఎంపీటీసీ చిత్తూరు జిల్లా టీడీపీ మాజీ కార్యదర్శి మోహన్ మురళిని అభినందించిన తిప్పనాయుడుపల్లి మాజీ సర్పంచ్. తేనెటీగలు దాడి వలన మరణించిన తిరుమలయ్యపల్లి నివాసి. మన న్యూస్ తిరుపతి స్పీకర్కు అభినందనలు తెలియజేసిన సుబ్బరామయ్య. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే తాట తీస్తా, ఎస్ఐ ఐ రహీం రెడ్డి హెచ్చరిక. సూలూరుపేట తిరుపతి చంద్రబాబు నేతృత్వంలో పరుగులు పెడుతున్న అభివృద్ధి. హోంమంత్రి అనితను కలిసి అభినందనలు తెలియజేసిన పుష్పావతి యాదవ్. సభా విలువలు పాటించడం చేతగాని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సభా సాంప్రదాయాలను తొంగలో తొక్కిన జగన్ రెడ్డి. కబ్జాలు చేసి ఆఫీసులు కడితే కూల్చకుండా ఏమి చేస్తారు జగన్ రెడ్డి. చట్టం తన పని చేసుకుపోతుంది. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు. R&B స్థలాలు ఆక్రమించుకునే నేనే రాజు నేనే మంత్రి అంటున్న ఆక్రమణదారులు. మామూలు మత్తులు చూసి చూడనట్లు నిద్రపోతున్న అధికారులు. మన న్యూస్ నెల్లూరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో వేమిరెడ్డి దంపతుల భేటీ. 20 సంవత్సరాల తర్వాత సర్వేపల్లిలో విధ్వంసపాలు మొదలయ్యాయి. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. నెల్లూరు ఏసీ నగర్ పంట కాలువ అత్యవసరంగా పూడిక తీయించండి. నెల్లూరు ఏసీ నగర్ పంట కాలువ అత్యవసరంగా పూడిక తీయించండి. పాత కలవట్టుల స్థానంలో కొత్త కలవట్టుల నిర్మాణం చేపట్టండి. కమిషనర్ కు మాజీ కార్పొరేటర్ విజ్ఞప్తి. భూసార పరీక్షలకు మట్టి నమూనాల సేకరణ. కొండాపురం దుత్తలూరు వెంగనపాలెం సర్పంచ్ కి మేకపాటి పరామర్శ. ఎవరూ భయపడొద్దు, కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేను ఆదుకుంటాను. నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి. జగనన్న వెంట పార్టీకి అండగా కార్యకర్తలకు తోడుగా వైసీపీ నాయకులు ఐక్యతా రాగం. రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ ఆదాల అధ్యక్షన కార్యకర్తల ఆత్మీయ సమావేశం. ఇలాంటి సంస్కృతిని నేనెప్పుడూ చూడలేదు. మాజీ మంత్రి ఆదాల. కుటుంబ విలువలు తెలిసిన సంస్కారవంతుడిని. మరొక కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయను. ప్రజలకు మంచి చేయడం మాత్రమే నాకు తెలుసు. నేను ఎవరికీ హాని చేయలేదు. ఆ విషయం అందరికీ తెలుసు.
సమావేశంకు హాజరైన అన్ని డివిజన్ల కార్పొరేటర్లు, నాయకులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతి పరులు. ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి కాకాని, జిల్లా పార్టీ అధ్యక్షులు పర్వతరెడ్డి, ఎమ్మెల్సీ మేరిగా, ఆత్మకూరు ఉదయగిరి, కావలి, కోవూరు, నెల్లూరు చిటి, వైసీపీ ఇన్ఛార్జీలు విక్రమ్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి, మహమ్మద్ ఖలీల్ తదితరులు. వేమిరెడ్డిని కలిసిన ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్. కలికిరిలో ఇంటింట ధర్మ ప్రచార కార్యక్రమం. సమరత సేవా ఫౌండేషన్ సభ్యులు కలికిరిలో ఇంటింట ధర్మ ప్రచారాన్ని నిర్వహించారు. హిందూ సంస్కృతి ఆచారాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని కోరారు. మన న్యూస్ కాకినాడ. నాణ్యత ప్రమాణాలతో ఆహారం అందించాలి. మాజీ ఎంపీ గంగరాజు. గర్భిణీ శిశు ప్రాణాలు కాపాడేందుకు చాలా ప్రయత్నించాం. వైద్యంలో ఎటువంటి నిర్లక్ష్యం లేదు. వైద్యులు అన్నవరం ప్రభావతి. శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో భారీ అన్న సమారాధ. ప్రగతిశీల మహిళా సంఘం 50వ వార్షికోత్సవం సందర్భంగా ర్యాలీ. పిఠాపురం. మందుబాబులకి అడ్డాగా మారిన పిఠాపురం రైతు బజార్. కేంద్ర మంత్రిని కలిసిన బీజేపీ కోనసీమ నేతలు. భీమవరం. కాకినాడ సిటీ. కాకినాడ పారిశ్రామిక వాడగా అభివృద్ధి. మన సినిమా. తెలుగు సినిమా ముచ్చట్లు. ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా మంత్రి సీతక్క. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి పేరుతో సినిమా రంగంలో వివిధ భాగాల్లో పలువురి కళాకారులకి కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ఎప్పటి నుంచో అవార్డులు అందిస్తుంది. దేవర కోసం బాలీవుడ్ డాన్స్ మాస్టర్. కుర్ర హీరోయిన్స్ కుళ్ళుకునేలా ఆకట్టుకుంటున్న మీనా అందం. 20 మిలియన్ వ్యూస్ దాటిన కన్నప్ప టీజర్.